ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడి సరిచేసి మనలను బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయము 15 నుండి 20 వచనాలను తీసుకున్నట్లయితే అందులో మనం గమనించినట్లయితే ఒక చారిత్రాత్మకమైన మనం సంభాషణ లేదా సంఘటన మనం చూస్తూ ఉంటాం. దాని ద్వారా నేను గ్రహించినది ఏంటంటే, దేవుడు బయలుపరిచినది ఏమిటి అంటే, చాలామంది నేటి దినాలలో క్రైస్తవులుగా మారుతున్న వారు అనేక మంది, కానీ కష్టాలు, శోధనలు, సమస్యలు, ఏవైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాటికి భయపడి ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పటికీ, లేదంటే ఇబ్బంది కలుగుతుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు, లేదా సమస్య లేనిపోని ఇబ్బంది ఇవి మనకెందుకులే అన్నట్లుగా ఆలోచన చేసి చాలామంది ఆ సమస్యలకు భయపడి క్రీస్తును వెంబడించడం మానేస్తున్నారు. క్రైస్తవుల స్వభావాన్ని విడిచిపెడతా ఉన్నారు. వారు చేసే మంచి కార్యాలను విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, దేవునికి ఏమాత్రము భయపడకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. చాలామంది అనుకుంటారు, క్రీస్తుని నమ్ముకుంటే సమస్యలు తీరిపోతాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సాఫీగా సాగుతుంది, అలాంటి సమయంలోనే దేవుని నేను స్తుతిస్తాను అని అనుకుంటున్నారు. కానీ నిజానికి చెప్పుకోవాలి అంటే, క్రైస్తవులు అన్నాక కష్ట సుఖాలు బండికి ఉన్న 2 చక్రాలు లాంటివి. మన జీవితం ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా కష్ట సుఖాలు అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు దేవుని కొరకు ధైర్యంగా నిలబడకుండా, దేవుని కొరకు మంచి కార్యాలను చేయకుండా చాలామంది అధికారులకో, మనుషులకో, కష్టాలకో, ప్రాణానికో భయపడి మంచి చేయడం మానేస్తున్నారు. క్రీస్తు కొరకు నిలబడలేకపోతున్నారు. కానీ ఈ నిర్గమకాండము 1వ అధ్యాయము 15 నుండి 22 వచనాలు చూస్తే, అక్కడ 2 స్త్రీలు, షిఫ్రా, హూయా అను 2 మంత్రసానులు అక్కడ దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు అంట. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఏం చేస్తున్నారు అని ఆలోచన చేస్తున్నారేమో. ఆనాడు యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత దేవుడు ఆయనను ఆశీర్వదించి బానిసగా ఉన్న అతననే ఒక అధికారిగా, ప్రధానమంత్రిగా అక్కడ చేయటంతో యోసేపు ఆ దేశానిపై అధికారం చెలాయించేవాడు, పరిపాలించేవాడు. అయితే తన సహోదరులు, తన తండ్రి కూడా కానాను దేశంలో నివసించేవారు. యాకోబు అతని కుమారులందరూ కూడా కరువు సమయంలో యోసేపు దగ్గరికి రావడం, ధాన్యం తీసుకోవడం కొరకు వచ్చినప్పుడు యోసేపు అంతా వివరించి తెలుసుకుని, నా సహోదరులు నేను పోషించాలి అనే ఆశతో మీరు ఇక్కడనే నివసించండి అని ఫరో ఇచ్చిన సలహాతో యోసేపు చెప్పి వారిని అక్కడే ఐగుప్తు దేశంలోనే నివసింపజేస్తారు. అయితే యాకోబు చనిపోయాడు, యోసేపు కూడా చనిపోయాడు. కానీ ఎవరైతే యాకోబు కుమారులు ఉన్నారో, యోసేపు సహోదరులు ఉన్నారో, వారి సంతానము చాలా విస్తారంగా ప్రబలిందంట ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజల కన్నా ఈ ఇశ్రాయేలు ప్రజలే ఎక్కువగా ఉండడంతో యోసేపును ఎరుగని ఒక నాయకుడు ఆ ఐగుప్తు ప్రాంతాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. ఐగుప్తు దేశాన్ని ఎప్పుడైతే పరిపాలించడం ప్రారంభించాడో, ముందు జరిగిన సంఘటన చరిత్ర తెలియక అతను ఈ ఐగుప్తు దేశంలో ప్రబలుతున్న విస్తారమైన ఈ జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను, వారిని అణచివేయాలని ఆలోచన చేశాడు. ఎందుకు అంటే, ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలే ఎక్కువ ఉండాలి, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇంత అధికంగా విస్తరించారు? వీరొక బానిసలు కదా, వీరింతలా ప్రబలి వీరి సంతానం ఇంత విస్తరిస్తే మన మీదే రేపొద్దున తిరగబడతారు. మన దేశం పైన వేరే దేశపు వాళ్ళు ఎవరైనా విరుద్ధంగా
యుద్ధం చేయడానికి వస్తే వారితో కలిసి మన మీదే తిరగబడి మనలని ఈ దేశం నుండి తరిమేసి వీరు మాత్రమే ఇక్కడ ఉంటారేమో అన్న భయముతోనూ స్వార్థముతోనూ ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలను అణిచివేయాలన్న ఆలోచనతో మంత్రస్నానులను పిలిపించి, అమ్మా, మీరు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సంతానం కలిగి జీవిస్తున్నారు గనుక వారికి పుట్టిన మగపిల్లలను చంపివేసి ఆడవారిని మాత్రం బ్రతికించండి అని చెప్తాడు. అప్పుడు ఆ మంత్రస్నానులు దేవుడు ఎలాంటి వారో వారికి తెలుసు గనుక, ఇశ్రాయేలు ప్రజలు అనగానే దేవుని బిడ్డలు అని తెలుసు గనుక, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటో చరిత్రాత్మకంగా ఎరిగిన వారు గనుక ఆ మంత్రస్నానులు దేవునికి భయపడ్డారంట. అయ్యో, ఈ విధంగా చేస్తే దేవునికి విరోధమైన పాపం కదా, ఇది మేము ఎలా చేయాలి అని భయపడి రాజుకి మరొక మాట చెప్పకుండా వారు తిరిగి గృహాలకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలైన స్త్రీలైన వారు కనడానికి సిద్ధంగా ఉన్నారు. పురుటి నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. అప్పుడు మంత్రస్నానులే కదా వెళ్ళి వారికి ప్రసవాన్ని పోసేది, వారికి పురుడు పోసేది. అయితే వారు వెళ్ళి చూసినప్పుడు మగపిల్లలు కూడా పుట్టిన వారు ఉన్నారు. అయినప్పటికీ వారు రాజు చెప్పినట్లుగా వారిని చంపకుండా బ్రతకనిచ్చారంట. ఈ విషయం ఐగుప్తు రాజు తెలుసుకున్న తర్వాత మంత్రస్నానులను పిలిపించి, మీరేం పని చేశారు? నేనేం చెప్పాను మీకు? వారిని చంపండి, మన దేశానికి మంచిదని నేను మీకు చెప్తే ఆజ్ఞాపించిన దానిని చేయకుండా మీరు ఎందుకు వారిని బ్రతకనిచ్చారు అని అన్నప్పుడు ఆ మంత్రస్నానులు దేవునికి భయపడి మంచి కార్యాన్ని చేసి ఆ రాజుకి ఏమని తెలియజేశారు అంటే, అయ్యా, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళేసరికే వారు పిల్లలను కనేశారు అని ఒక అబద్ధం చెప్పి, లేదంటే తెలివిగా మాటను పలికి వారు తప్పించుకోగలిగారు. అయితే తప్పించుకున్నారు. కానీ దేవుడు వారు చేసిన ఆ మంచి పనిని దేవుడు గుర్తించాడు అంట. నేనంటాను, వాళ్ళు అనుకుంటారు మేము బాగానే తెలివిగా తప్పించుకున్నాము అని. కానీ నేను చెప్తున్నది ఏమిటి అంటే, దేవుడే వారిని రాజు చేతి నుండి తప్పించాడు. ఎందుకు తప్పించాడు అంటే, ప్రాణాపాయ స్థితికి, రాజు మాటకి విరుద్ధంగా మేము ఏ పని చేసినా రాజు ఖచ్చితంగా మమ్మల్ని చంపుతాడు అన్న విషయం తెలిసినా సరే, రాజు కన్నా గొప్పవాడు దేవుడు. దేవునికి విరోధంగా మనం చేయకూడదు. రాజుకి విరోధంగా చేసినా పర్లేదు, కానీ దేవునికి విరోధంగా మేము పాపం చేయకూడదు అని ఒక మంచి నిర్ణయం వారిని కాపాడింది అని అంటాను. ఎందుకు అంటే దేవుడు, అందుకనే ఇక్కడ 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, దేవుడు ఆ మంత్రస్నానులకు మేలు చేశాను. ఎందుకు మంత్రస్నానులకు దేవుడు మేలు చేశారు అంటే, ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇలా చేస్తే రాజు ఖచ్చితంగా మమ్మల్ని చంపుతాడని తెలిసినప్పటికీ కూడా దేవునికి విరోధంగా పాపం చేయలేదు. దేవుని ప్రజలకు కీడు చేయలేదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, అయ్యో ఇలాంటి సవాలుతో కూడిన ఈ పని మనము చేసినట్లయితే దేవునికి విరోధకరమైన పని కదా అని తెలిసినప్పటికీ వారు రాజు యొక్క మాటను వ్యతిరేకించి దేవునికి విరోధంగా పాపం చేయడం మానేశారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవుని నుండి తొలగిపోతున్నామేమో, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని నుండి తొలగిపోతున్నామేమో, కష్టాలు రానంతసేపు కూడా దేవుని స్తుతిస్తూ అందరి పట్ల ప్రేమ కలిగి ఉండి అందరినీ ప్రేమిస్తూ అందరికీ మేలు చేస్తూ ఉన్నామేమో. కానీ ఎప్పుడైతే సవాలు నీ ముందుకు వచ్చిందో, నువ్వు దేవుని ప్రార్థన చేస్తే, దేవుని మందిరానికి వెళ్తే, దేవునికి ఇష్టమైన పని చేస్తే నీ ప్రాణాలు పోతాయి అన్న సిచ్యువేషన్ నీ జీవితంలో వచ్చినప్పుడు దేవునికి లోబడి ఉంటున్నావా? మేలు చేస్తూనే దేవునికి మంచి చేస్తున్నావా? దేవునిలో నిలకడగా ఉంటున్నావా? దేవుని ప్రజలకు మేలు చేస్తున్నావా?
లేదంటే కష్టాలు వచ్చాయి నాకు ఇబ్బంది కలుగుతుంది అని దేవుని మంచి కార్యాలను, దేవుని మందిరాన్ని, సేవకులను, సంఘాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను, యథార్థతను, నీతిని కోల్పోయి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావా? అలా జీవిస్తే గనక ఖచ్చితంగా నరకానికే మనం పాత్రలం అవుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి విరోధమైన పాపము నేను చేయను అని నీవు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో, కత్తి నీ మెడ మీద పెట్టినప్పటికీ కూడా దేవుడే నాకు కావాలి అని చెప్పగలుగుతావు. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు శ్రమ అనుభవించినా, ఇబ్బంది అనుభవించినా, కష్టాలు అనుభవించినా దేవుని రాజ్యంలో నిత్యము దేవుని స్తుతిస్తూ ఆనందంగా దేవుని రాజ్యంలో దేవునితో నీవు ఉంటావు. గనుక ఇలాంటి అనుభవం మన జీవితంలో కలగాలని దేవుడు ఈ దినాన్ని